నువ్వే ఆదర్శమా? అమరావతి ఒక స్ఫూర్తి. అవును నాయుడు, అడుగులు పడుతున్నాయి. నిజంగా నిన్ను పదే పదే గ్లోబల్ లీడర్ అంటూ తెగ పొగిడేస్తూ ఉంటే, నిన్ను టెక్నాలజీ మాస్టర్ అంటూ ఓ తెగ కీర్తించేస్తుంటే, అసలు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి లెక్కల్లో ప్రతిసారి నీ పేరే వినిపిస్తుంటే, ఇదంతా రాజకీయ ప్రచారంలో ఒక భాగమే అని ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటూ ఉంది ఈ యువతరం. ఎందుకంటే ఈ తరానికి నువ్వు తెచ్చిన మార్పులు, నువ్వు చేసిన సంస్కరణలు ప్రత్యక్షంగా పరిచయం లేదు. సాంకేతికంగా నువ్వు తెచ్చిన విప్లవం స్వయంగా చూసిందీ లేదు. ఆ తరం అంటే 35 నుంచి 40 ఏళ్లలోపు వాళ్ళు ఖచ్చితంగా వివరిస్తే తప్ప వీళ్లకు నీ కష్టం, దాని ఫలితం అస్సలు తెలియదు. ఇక 25 ఏళ్ల క్రితమే భాగ్యనగరాన్ని బ్రతుకు తెరువుగా మార్చిన ఆలోచన అయినా, నేడు అమరావతిని భవిష్యత్ ఆంధ్రుల రాజధానిగా తీర్చిదిద్దే ఆలోచన అయినా నీ పుణ్యమే అన్నది కరుడుగట్టిన ప్రత్యర్థులు కూడా ఒప్పుకొని తీరాల్సిన విషయమే. సాక్షాత్తు దివంగత రాజశేఖర్ రెడ్డితో సహా ఇదిలా ఉంటే 2014లో నువ్వు తలపెట్టిన యజ్ఞం 2019 నాటికి వైసీపీ ముష్కరుల చేతుల్లో అనాథగా మారి ఉనికి కోల్పోయింది నాయుడు. కానీ పట్టువదలని సంకల్పం మళ్లీ మరో అవకాశంగా మారి 2024లో నువ్వు మొదలుపెట్టిన ఆ యజ్ఞాన్ని మళ్లీ నీ చేతులతోనే పూర్తయ్యే అదృష్టాన్ని కల్పించింది. అమరావతి నిర్మాణం సంకల్పం అన్న దానితో కథ పూర్తయిపోతే అది సంచలనం ఎలా అవుతుంది? సంక్షోభాల లెక్కలను, సంక్లిష్ట పరిస్థితులను పరీక్షించిన నీలాంటి వాడికి ప్రతి అవకాశానికి ఒక్కో కథ ఉంటుంది. అయితే కథను మార్చి సరికొత్త కథనాన్ని కూర్చి నువ్వు చూపే పరిష్కారం, కాలానికి అనుగుణంగా నువ్విచ్చే సమాధానం భావితరాల గుండెల్లో నీ స్థానాన్ని ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ పదిలంగా ఉంచుతాయి నాయుడు. కానీ నాయుడు, నీకో విషయం చెప్పనా? నీ సంకల్పంతో దక్షిణాన వెలుగు పుట్టింది. సరిహద్దు ప్రాంతాలన్నీ నయా నగరాల నగారా మోగించాయి. అవును, నిజమే. పక్కనే ఉన్న కన్నడనాడు నుంచి, మన నుంచి విడిపోయిన తెలంగాణ వరకు, గుజరాతీల అడ్డా నుంచి ప్రాంతీయ అభిమాన లెక్కలు ఎక్కువగా ఉండే తమిళ గడ్డ వరకు కొత్త నగరాల నిర్మాణం కోసం కుతకుతలాడుతున్నాయి నాయుడు. రాజధాని లేని రాష్ట్రంలో నువ్వు అమరావతి అనే ఓ భారీ ఆశయంతో దాన్ని నిజం చేసేందుకు పయనం ప్రారంభించిన తర్వాతనే అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఓ మంచి సిటీ ఉండాలని ప్రణాళికలు రచించుకుంటున్నాయి నాయుడు. ఇది నీ పుణ్యమే నాయుడు. గుజరాత్ లో గిఫ్ట్ సిటీ నిర్మాణం, తెలంగాణలో 4th సిటీ నిర్మాణం, కర్ణాటకలో క్విన్ సిటీ నిర్మాణం, ఇక తమిళనాడులో గ్లోబల్ సిటీ ఆలోచన. ఇలా ప్రతి సంకల్పానికి అమరావతిని స్ఫూర్తిగా నిలిచింది నువ్వు నిలిపావు నాయుడు. గతి తప్పిన గాడిద కొడుకులు శ్మశానమన్నా, గడ్డి తినే సన్నాసులు గొడ్లు తిరిగే ప్రాంతమన్నా, కులం రంగు పులిమి కొన్ని కులకుక్కలు కొవ్వెక్కి మొరిగిన అమ్మలాంటి అమరావతి దేశంలో సరికొత్త ఆలోచనలకు, భవిష్యత్తు నగరాలకు ఊపిరి పోసింది అన్నది మాత్రం చరిత్రలో నిలిచిపోయే వాస్తవం.